హాయ్ మా పొద్దున్నే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా చూడడం జరిగింది. సో హ్యాపీ టీయర్స్ ఆర్ సాడ్ టీయర్స్ యూ షుడ్ నో. ఇప్పుడు మూవీ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక భగత్ సింగ్ లైక్ హీరోకి చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ బుక్స్ చదివి ఆయన ఇన్స్పిరేషన్గా మారి ఆయన ఒక పోలీస్ లాగా ఎలా మారాడు, తర్వాత అది ఏం జరిగింది అనేది సింపుల్ స్టోరీ, చాలా సింపుల్. తేరీ మూవీ రీమేక్ అయితే కాదు ఇది. ఎందుకంటే తేరీ మూవీలో ఒక సీన్ రెండు సీన్లు తీసుకున్నారు, కానీ తేరీ మూవీ అయితే అస్సలు కాదు. అండ్ ఇది ఒక కమర్షియల్ మూవీ అనే చెప్తాను. అండ్ మెయిన్గా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, పర్ఫార్మెన్సెస్ నాకు ఎలా అనిపించిందంటే, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేశారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ గురించి కూడా నేను మాట్లాడతాను. హానెస్ట్లీ ఇప్పుడు ఓవరాల్గా చెప్తాను, సింపుల్గా చెప్తాను. హానెస్ట్లీ సినిమా వెళ్తున్నప్పుడు నాకైతే అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. ఎందుకంటే వెన్ వీఆర్ వాచింగ్ ఏ పవన్ కళ్యాణ్ గారి ఫిలిం, కొంచెం ఓకే ఇది కామెడీ బాగుంది, ఒక సెటిల్డ్ కామెడీ ఉంటుంది కదా, అది కొంచెం ఉంటే బాగుంటుంది అని అనిపించింది. కానీ సాడ్లీ ఇది వర్కౌట్ అవ్వలేదు నాకు కామెడీ పరంగా. అండ్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ నేను ఎగ్జాక్ట్లీ చెప్పను, ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఓల్డ్ సాంగ్ వాడిన సీక్వెన్స్ ఉంటుంది. అప్పట్లో పాత పాటలో అది తరలి రాదు తనే వసంతం అనే సాంగ్ వస్తుంది కదా. ఈ మూవీలో నాకు ఫేవరెట్ పార్ట్ ఆర్ ఎల్స్ బిట్ ఏమైనా ఉందా అంటే అదొకటే. అండ్ కొన్ని రివెంజ్ సీన్స్ లాగా కొన్ని చాలా బాగా చూపించారు. హరీష్ శంకర్ గారు హీరోని చాలా బాగా చూపించారు అసలు ఫ్యాన్ బాయ్గా. కానీ స్టోరీ ఎలా ఉందో మీకు ఆల్రెడీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అంత ఇంప్రెసివ్ ఏం అనిపించలేదు నాకు స్టోరీ. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, సాంగ్స్ అంటారా, దేఖ్లింగే సాలా సాంగ్ ఒక్కటే బాగుంది. అండ్ ఓకే ఈ మనసే సాంగ్ రీమేక్ చేశారండి, ఇట్స్ నాట్ ఓకే. ఈ పాటికి ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉంటుంది ఆ సాంగ్. చెప్తున్నాను, కావాలనే లేట్ రివ్యూ ఇచ్చా. ఈ మనసే సాంగ్ యాక్చువల్లీ తెలుగు ప్రేమ మూవీ సాంగ్ చాలా పెద్ద హిట్, అది చాలా బాగుంటుంది సాంగ్. కానీ హిట్ అయిన సాంగ్ తీసుకొస్తే ఇది హిట్ అవుతుంది అని అనుకోవడం ఎక్కడి వరకు కరెక్ట్, మీరే ఒకసారి ఆలోచించండి. ఆ మూవీలో వాళ్ళ సాంగ్ చూస్తున్నప్పుడు చాలా అడోరబుల్ ఉంటుంది. కానీ ఈ మూవీలో నాకు చూస్తున్నప్పుడు సాంగ్ బాగుంటుంది, ఒరిజినల్ వోకల్స్ అందరివి అదే. కానీ వెన్ వీఆర్ వాచింగ్ ఆన్ స్క్రీన్ నాకు అంత మంచిగా అనిపించలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి మన రాశిఖన్నా గారు ఉంటారు, సెకండ్ హాఫ్ మొత్తం మనకి శ్రీలీల గారు ఉంటారు, అంతే. మళ్ళీ క్లైమాక్స్లో ఓకే రాశిఖన్నా గారు మళ్ళీ ఏమైనా వస్తారా అని అంటే రారు. ఎందుకు వస్తుంది? అయిపోయింది అక్కడి వరకే, ఒక క్లోజర్ ఏమి ఇవ్వకుండా అలా అక్కడికే కట్ చేసేసారు రాశిఖన్నా గారి పర్ఫార్మెన్స్ని. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై తమన్ గారు ఓకే మంచిగా అనిపించింది. అంటే స్టోరీ బాగుంటే తమన్ గారు అయినా డ్యూటీ చేయగలుగుతారు. స్టోరీయే సరిగ్గా అనుకున్నంత లేకపోతే మరి వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పండి. సో నాకైతే నో హేట్ ఆన్ తమన్ బ్రో. డిఎస్పి గారు కూడా ఈవెంట్స్ అన్నీ స్కిప్ కొడుతూ ఆర్ ఇది నేనంతే ఎగ్జాక్ట్లీ చెప్పలేను, కానీ అది తెలీదు. బట్ సినిమా చూసిన ఒక్క థియేటర్లో చూసిన మేము వెళ్ళింది దగ్గర ఒక 15-20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీక్వెన్స్లో అరిచినంత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఆ థియేటర్లో ఉన్న ఎరప్షన్, సినిమా లాస్ట్లో ఇప్పుడు ఏదైనా సినిమా బాగుంటే సినిమా అయిపోయిన తర్వాత కూడా అరవడమో గోల చేయడమో ఏదో ఒకటి ఉంటుంది. కానీ నేను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసినప్పుడు ఈరోజు సినిమా అయిపోయిన తర్వాత నోబడీ వాజ్ షౌటింగ్, అలా సైలెంట్గా వెళ్ళిపోయారు నడుచుకుంటూ. అసలు ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడో హోల్డ్ అయిన ప్రాజెక్ట్ ఇది, చాలా కష్టపడి కంప్లీట్ చేసేసారు. లేదు బజ్ కూడా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే, బజ్ లేదు. ఎందుకంటే దే నో ద ఫిలిం, అందుకే దే డిడెంట్ రిలీజ్ ఆ బజ్ అనేది చేయలేదు ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ చేసినా దొరికిపోతారు, తక్కువ చేస్తే వాళ్ళకే హెల్ప్ అవుతుంది. సో హెల్ప్ అవుతుందేమో అన్న థాట్తో మేబీ వాళ్ళు లోకి గేమ్ ఆడవచ్చు, బట్ తెలీదు. ఓవరాల్గా ఈ వీకెండ్ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. వన్ ఆన్ దురంధర్ ద రివెంజ్ అండ్ ఇది ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 2 సినిమాలకు భయపడి చాలా సినిమాలు పోస్ట్పోన్ అయిపోయినాయి. కానీ పోస్ట్పోన్ అయిన సినిమాల్లో ఈ సినిమాకి అంత వర్తా అంటే దురంధర్ ద రివెంజ్ మూవీ చాలా బాగుంది. అది నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను, మీరు ఇంకా చూడకపోయింటే మాత్రం పైన కార్డ్స్లో వదిలేస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఉస్తాద్ భగత్ సింగ్ నా వరకు అయితే ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ. ఇఫ్ యూఆర్ పవర్ కళ్యాణ్ ఫ్యాన్ యూ కెన్ ఎంజాయ్, కానీ ఇఫ్ యూఆర్ నాట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ యూ కెనాట్ ఎంజాయ్ ఐ థింక్ సో.
దేఖ్లెంగే సాలా సాంగ్ ఒకటే బాగుంటుంది, దట్ ఆన్ సిచ్యువేషన్లీ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఫైన్. ఓవరాల్గా అయితే నా ఒపీనియన్ అయితే ఇది. మీరు హరిశంకర్ గారు ఎందుకండి మంచి మంచి స్క్రిప్ట్లు రాసుకొని తీసారు. ఓకే, మీరు అనుకున్న స్క్రిప్ట్ మీరు తీశారు, కాదు అనట్లేను, కానీ కొంచెం చూసుకోవాలి కదా, కొంచెం కొంచెం బాగా తీసి ఉంటే బాగుండు అనిపించింది అంతే. అండ్ సారీ ఫర్ ద కోల్డ్, మొత్తం గొంతు ఎంత పట్టేసింది. సో బట్ స్టిల్ ఇవ్వాలి కదా, ఓపిక ఉండాలి కదా అని చెప్పేసి ఇచ్చేసామంతే. అండ్ థ్యాంక్ యూ ఇక్కడ వరకు చూసుంటే. అండ్ సారీ ఫర్ ద లేట్ రివ్యూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది యాజ్ ఎ సెడ్ బిఫోర్. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్సో అనదర్ వీడియో.